శబరిమల అయ్యప్ప మహాపాదయాత్రలో ఈరోజు మా స్వాములతో మాట్లాడదాం. ఈరోజు ఎలా జరిగింది, ఎట్లా జరిగింది, ఏంది అనేది కనుక్కుందాం. గురుస్వామి చెప్పండి, ఈరోజు ఏ విధంగా జరిగింది చెప్పండి. ఈ పాదయాత్ర 17వ తారీఖు మన బిఎస్ఎఫ్కి వెళ్ళినటువంటి మహాపాదయాత్ర స్వామి ఈ అంగరంగ వైభవంగా మన పాదయాత్ర ప్రారంభించడం జరిగింది స్వామి. మరి ఇక్కడ వరకు 15వ రోజు కూడా మరి అయ్యప్ప స్వాముల దీక్షలతో ఏ ఆటంకం లేకుండా మరి మంచిగా జరుగుతున్నటువంటి ఈ మహాపాదయాత్ర ఇది వచ్చినటువంటి స్వాములకు ఆదాభివందనాలు ప్రతి ఒక్క అయ్యప్ప స్వామికి. ఈ అయ్యప్ప స్వామి పాదయాత్ర చేసినటువంటి అందరి ఆశీర్వాదం మన బిహెచ్ఎల్లో ఉన్నటువంటి భక్తులందరికీ కూడా ఉంటుంది స్వామి. స్వామి శరణమయ్యప్ప. స్వామి గురుస్వామి చెప్పండి గురుస్వామి. స్వామి బిహెచ్ఎల్ నుండి శబరిమలకు అఖండ మహాపాదయాత్ర జరుగుతున్న స్వామి. ఇప్పటికీ ఈరోజు స్వామి ఇప్పటి వరకు అయ్యప్పకు ఎలాంటి ఆటంకం కాలేదు. అయ్యప్ప మా మీద ఆశీర్వాదం చాలా బాగున్నది స్వామి. ఇంకా అందరూ ఇంకా మంచిగా నడవాలని ఆ అయ్యప్పను కోరుతున్నాం. శబరిమల ఏ ఆటంకం లేకుండా ఆయన అనుగ్రహం చేత మేము అందరం చెప్పు గురుజాం ఎట్లా నడిపింది, ఎట్లా ఉన్నది ఈరోజు? బిహెచ్ఎల్ నుంచి ఈరోజు 17వ తారీఖున పాదయాత్ర బయలుదేరినాము. ఈరోజు 15వ రోజు కన్యాస్వాములు, గురుస్వాములు, పేరు స్వాములు అందరూ బాగా నడుస్తున్నారు. అల్పాహారం మంచిగా ఉన్నది, ముఖ్య మంచిగా ఉన్నది, ముఖ్య బాగానే ఉన్నది. స్వాములు 4 గంటలకల్లా లేచి ప్రయాణం శోభపడుతున్నారు. మంచి విజయవంతంగా బాగా నడుస్తున్నారు. ఏ ఆటంకాలు లేకుండా మంచిగా నడుతుంది. ఇదే విధంగా ఇంకా కొనసాగాలని కోరుకుంటూ ఆ గురుస్వాముల ఆశీర్వాదము మరియు ఈ రథయాత్ర నడిపించే గురుస్వాములు అందరూ పేరున ధన్యవాదాలు చెప్తూ అందరూ బాగా నడవాలని కోరుకుంటూ ఈ యొక్క అయ్యప్ప కటాక్షం అందరిపైన ఉండాలని ఎల్లవేళలా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. స్వామి శబరిమల అయ్యప్ప స్వామి అనుగ్రహం అందరిపై ఉండాలని, అందరితో పాటు నా పైన కూడా ఉండాలని, అట్లాగే ఈ వీడియో కూడా అందరూ వైరల్ అవ్వాలని మనసావాసి కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని. స్వామి శరణమయ్యప్ప.